స్పష్టమవుతుంది. సార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రాజకీయాలు ఏంటి? అసలు రాకేదో వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత అనుకుంటే, ఇచ్చింది మేము తెచ్చింది మేము అన్నందుకు ఇప్పటికైనా సరే ఓకే ప్రజలు ఇచ్చారు, కానీ అది నిలబెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదా? ఈ రాజగోపాల్ ఒక్కరు అన్నంత మాత్రం ప్రభుత్వం యొక్క ఉనికికి వచ్చేంత ముప్పు ఉండదు, కానీ ఆయన అయితే సర్దుకునే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఎందుకే ఏదో ఒక విధంగా ఆయన ఎప్పటికప్పుడు అసమ్మతి, నిన్న ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ దాని మీద ఆయన మాట్లాడుతూ రైతులకు ఏదో నష్టం జరుగుతుంది, జరగదు, రైతుల తరఫున పోట్లాడాలి, అందులో ఏం సందేహం లేదు. కానీ దాన్ని మళ్ళీ తన ప్రభుత్వంతో తను అధికార పార్టీ సభ్యుడిగా నాకు పదవి ముఖ్యం కాదు, రైతులు ముఖ్యం, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు, అయినా కానీ ఇదే ఆయన ప్రతిసారి చెప్తున్నారు, నేనేం భయపడను, నాకు పదవి ఇచ్చినా కానీ నేను భయపడను, రైతుల తరఫున మాట్లాడతానంటే ఇవన్నీ కావాలని ఆయన ఉద్దేశపూర్వక తన ఆశాభంగాన్ని అసంతృప్తిని ఆయన అనేక సార్లు అనేక రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు అనుకోవాలి. నిన్న కూడా 2-3 సార్లు అయిన తర్వాత కూడా వాళ్ళ అన్న కూడా స్పందించిన తర్వాత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఇలా మాట్లాడుతున్నారంటే బహుశా మీరు అన్నారు కదా, ఆయన మధ్యలో బీజేపీలోకి వెళ్ళారు, ఇంకొంతకాలం అటు ఇటు కొంత ఊగిసలాట్లో ఉన్నారు, అందువల్ల ఆయన పార్టీ ప్రభుత్వం ఏమైనా సరే తన గొంతు తన వాదన వాటికి ఎక్కువ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ దీన్నేమి కాంగ్రెస్ కూడా ఆయన మీద కఠినంగా ఏదో ఇప్పటికిప్పుడు చేయట్లా. ఉదాహరణకు చాలామంది మీద క్రమశిక్షణ సంఘం ఆ ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇంతవరకు అడిగి ఇలా సరికాదని చెప్పడం జరగలా. మరి ఇప్పుడైనా క్రమశిక్షణ సంఘం దాన్ని ఏమైనా చేస్తుందా లేదా మనం చూడాలి. రెండవది ఓకే, అంతఃకలహాలు కాంగ్రెస్ పార్టీలో కూడా ఏం కొత్త కాదు కదా, నిజానికి వీటన్నిటికీ మాతృమూర్తి లాంటిది కదా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పటికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ ఒకరు పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఈసారి అధిష్టానం కానీ ముఖ్యమంత్రి కానీ తీవ్రంగా తీసుకుంటారేమో మనం చూడాలి. రెండోది నిజంగా ప్రజల తరఫున చేయదలుచుకుంటే వచ్చి చేయొచ్చు, పదవికి ప్రజలకు ముడిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. సార్, ట్రంప్ మోడీ